దేవుని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ప్రశస్తమైన శక్తివంతమైన నామమున ఈ శనివారపు దినమున ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన కుడికలో కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకును, దూరాన సమీపాన నా దేవుని మాటలు చూస్తూ ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలకును నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడు అనే యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మరియు ఆయన ఆశీర్వాదము మీకు తోడై ఉండును గాక. ఆమెన్. మంచిది. పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ లేఖనములో దేవునిచే భక్తిని పొందిన వ్యక్తి, దేవునిచే దీవించబడిన వ్యక్తి, దేవునిచే ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి ఈరోజు మన జీవితాలు ఎలాగ ఉన్నాయి, ఎలాగ ఉంటున్నాయి, ఎలాగ జీవిస్తున్నామన్నది దేవుడు మనతో మాట్లాడబోచున్నారు. కనుక శ్రద్ధగా దేవుని మాటల్ని ఆలకిద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. యోబు గ్రంథము పేజీ నెంబర్ 421. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ శనివారపు దినమున విజ్ఞాపన ప్రార్థనలో నీ మాటలు వినుటకు నీ బిడలు ఆసక్తి కలిగి ఉంటుండగా మా అందరితో నీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును మాకు దయచేసి నీ ఉన్నతమైనటువంటి కృప పొందుకునేటువంటి అట్టి మాటలు మా అందరితో మీరు ధారాళముగా మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము మా తండ్రి. ఆమెన్. ఇక్కడ యోబు గ్రంథములో మొట్టమొదటి అధ్యాయములో మొట్టమొదటి వచనములో ఉన్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఊజు అనే ప్రాంతములో యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మనకి అక్కడ తెలియపరుస్తూ ఉంది. ఏమనుంది? ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు. ఈ ఊజు దేశము కనాను దేశమునకి సమీపంగా ఉన్నట్టు చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉంది. ఇక ఈ యోబు గ్రంథం యొక్క అర్థము మొదటి నుంచి చివరి దాకా మనం చూడగలిగితే, ఎవరు దేవునిచే దీవించబడతారు, ఎవరు దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఇష్టాలు, దేవుని యొక్క తలంపులు కలిగి ఉంటారు, ఎవరు వారి సొంత నిర్ణయాలు, సొంత ఆశలు, సొంత ఉద్దేశాలు విడిచిపెట్టి దేవుని కొరకు జీవిస్తారు అని తెలియపరుస్తూ, ప్రాముఖ్యంగా శ్రేష్టమైనటువంటి మాట, నాకు నచ్చినటువంటి మాట, భూలోకమందంతటను యోబు వంటి భక్తుడు లేడని స్వయంగా ఎవరు తెలియపరిచారంటే ఆ మాట అపవాదితో దేవుడే తెలియపరిచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చదువుకుందామండి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎస్. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంచి వాడెవడును లేడు. హల్లెలూయా. ఈ యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం ఉన్నటువంటి మాటలే స్వయంగా దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? అతడు యథార్థవర్తనుడు, అతడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును
విసర్జించిన వాడని తెలియపరుస్తూ దేవుడే స్వయంగా తనకిస్తున్నటువంటి సర్టిఫికెట్, భూలోకమందంతటా ఇతని వంటి భక్తిమంతుడు ఒక్కడును లేడు అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, చెడుతనంను విసర్జించడం ద్వారా భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడనేటువంటి మాట స్వయంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే ఈరోజు పాఠం ఏమై ఉన్నదంటే, యోబు కలిగినటువంటి క్వాలిఫికేషన్లో మనలో ఏదన్నా ఉందా? ఏనా యోబు ఏం కలిగి ఉన్నాడు? యథార్థవంతుడై ఉన్నాడు, మొదటి మాట. రెండో మాట, న్యాయవంతుడై ఉన్నాడు. మూడో మాట, దేవునికి భయపడేవాడై ఉన్నాడు. నాలుగవది, చెడుతనమును విసర్జించేశాడండి. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితము, యోబు చరిత్ర, యోబు యొక్క జీవన విధానం మనందరికీ తెలుసా తెలీదా? చాలా సందర్భాల్లో భక్తి గురించి కానీ, లేకపోతే శ్రమలు జయించడం గురించి కానీ, లేకపోతే ఇంకా దేవుని యందు ఎలాగ మనము ఆయన యొక్క విధానములో మనకి ఏమి ఉన్నా లేకపోయినా ఆ భక్తి మనం ఎలా కనపరచాలన్న విషయం మనకు జ్ఞాపకం వస్తే మొదటిగా మనకి యోబు గారి జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే యోబు గారికి సమస్తము ఉంది, బిడలు ఉన్నారు, ఆస్తి ఉంది, ఖ్యాతి ఉంది, పనివారు ఉన్నారు, ప్రతి విధమైనటువంటి సమస్తము ఉన్నప్పటికీ ఒకే భక్తి కలిగి ఉన్నాడు. ఏమీ లేకపోయినప్పటికీ ఒకే భక్తి తను కనపరుస్తున్నాడు. నేను అంటాను ఈ సందర్భంలో, మనకి ఏమీ లేనప్పుడు దేవుణ్ణి భలే ఆరాధిస్తాం, దేవుణ్ణి మన భలే ఘనపరుస్తాం. సరే, దేవుడు అయ్యో నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఎంతో వేదన పడుతున్నారు, బాధపడుతున్నారని ఒక్కసారిగా దేవుడు కొంత మనకు కావాల్సినటువంటి ధనం అనుకోండి, వస్తువులు అనుకోండి, లేకపోతే మనకు కావాల్సింది ఏదో ఇచ్చాడు అనుకోండి, అదే భక్తి అంటే మొదటిలో ఉన్నటువంటి భక్తి చివరిదాకా ఉంటుందంటారా? అది పొందుకున్న అంటే దేవుణ్ణి ప్రార్థన ద్వారా మనం పొందుకోవాల్సింది పొందుకున్న తర్వాత ఆ భక్తి నిలవగలిగిద్ది అంటారా? నిలవగలదు, నిలవబడదు. ఎందుకంటే దేవుని దగ్గర పొందుకునేదాకా ఒక భక్తి, పొందుకున్న తర్వాత ఇంకో భక్తి. ఒక కుటుంబంలో భార్యాభర్త అండి, పిల్లలు లేక ఎంతో వేదన పడుతున్నారు. పిల్లలు పుట్టేంత వరకు వారి ప్రార్థన పరిశుద్ధాత్మతో నింపబడి శక్తిగా బలముగా అన్నపానములు మాని ఉపవాసం ఉండి దేవుని పాదాల చెంత చేరి ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఎప్పుడు చూసినా ప్రభువుని ప్రార్థించడం, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుని యొక్క విషయంలో ఎంత శక్తివంతమైన ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన అంతా చేశారండి. 7 సంవత్సరాలకి దేవుడు వారికి బిడ్డలను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ బిడ్డను అనుగ్రహించారో ఆ బిడ్డల ఆలన పాలన చూస్తున్నారు, కానీ అంతకుముందు చేసిన ప్రార్థన వారిలో తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే అడిగింది ఇచ్చేసాడుగా దేవుడు. అవునా కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు కూడా మన జీవితంలో హెచ్చు చగ్గులుగా, లేకపోతే ఒకరోజు ఒకలాగా ఇంకొక రోజు ఇంకోలాగా ఉండటానికి వీలు లేదు. దేవుడు తెలియపరిచినటువంటి శ్రేష్టమైన మాట, నన్ను పోలి మీరు నడువుడి అని తెలియపరిచాడు. ఇంకా వారికి దేవుని యొక్క బిడ్డలకి స్వయంగా చెబితే ఎలా జీవిస్తారని తెలియకుండా ఆయనే అద్వితీయ సింహాసాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి ఇలా జీవించునని తన జీవితాన్ని మనకు ఒక ఆధారముగా చూపించి పునరుద్ధానుడై దేవుడు తండ్రి యొద్దకు వెళ్ళి ఉన్నాడండి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన అయినా, మన ఆరాధన అయినా, మన యొక్క ప్రార్థనకు సంబంధించిన ప్రతి విధమైనటువంటి కార్యమైనా, పరిచర్య అయినా, ఏదైనా కానీ ఒకే విధానము కలిగి మనం ముందుకు వెళ్ళే వారమై ఉండాలి. ఆ విధానం ఏమై ఉండాలంటే, యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి మనం ప్రభు చిత్త ప్రకారం జీవించే అలవాటు మనం కలిగి ఉండాలండి. ఇక పాఠంలోనికి మనం వచ్చినట్లయితే, ఈరోజు వాక్యపు వర్తమానం ఏమైనదంటే, నీ భక్తి ఎందులో ఉన్నది? మన భక్తి ఎందులో ఉన్నది? యథార్థతలో ఉందా? నీతి కలిగి ఉండటంలో ఉందా? భక్తి కలిగి ఉండటంలో ఉందా? ఇంకా చివరిది ప్రాముఖ్యమైనది, చెడుతనమును విసర్జించడంలో ఉన్నదా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ యథార్థత విషయంలో మొదటి పాయింట్, యథార్థ వర్తనుడు. యథార్థత చేసే పని ఏదైనా కానీ నమ్మకముగా, నిజముగా, స్పష్టముగా, యథార్థ హృదయముతో చేసేవారమే మనము ఉండాలండి. ఈ యథార్థమైనటువంటి జీవితము పరిశుద్ధ లేఖనములో ఎవరు కలిగి ఉన్నారు అన్నది మనం చూడగలిగితే, నోవాహు యథార్థమైనటువంటి జీవితం కలిగి
ఉన్నాడు. ఈ యథార్థమైనటువంటి జీవితం నోవాహు కలిగి ఉన్నదాన్ని బట్టి తను ఏం పొందుకున్నాడు? తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన బిడ్డల్ని రక్షించుకున్నాడు. ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి, ప్రతి విధమైనటువంటి అపాయాల నుంచి, ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి విడుదల పొందుకున్నాడు. ఇంకా రెండవ వ్యక్తి ఎవరు యథార్థవంతుడుగా ఉన్నాడంటే దావీదు గారు యథార్థవంతుడుగా ఉన్నాడండి. దేవా, ఇదిగో నేను యుద్ధానికి వెళ్తున్నాను ప్రభా, ఇదిగో నీ చిత్తం నా చిత్తం కాదు, నీ చిత్తంలో ఈ యుద్ధాన్ని మీరే జరిగించినటువంటి ఆ యథార్థ హృదయంతో కూడిన ప్రార్థన చేశాడు. ప్రభు మీద ఆధారపడ్డాడు. ఆటోమేటిక్గా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో జయం వచ్చిందా, అపజయం వచ్చిందా? జయము వచ్చేసింది. యోబు గారికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే నా దేవుడు నాతోనే ఎప్పుడు ఉంటాడనేటువంటి ధైర్యం తను కలిగి ఉన్నాడండి. ఇశ్రాయేలు రాజుగా సౌలు ఉన్నప్పటికీ, ఇశ్రాయేల్లో యుద్ధ వీరులు ఉన్నప్పటికీ, ఇశ్రాయేల్లో భయంకరమైనటువంటి పరాక్రమశాలులు ఉన్నప్పటికీ ఫిలిస్తీయుడిని చంపడానికి వెనకం చేశారు ఒక అడుగు. కానీ ఈ దావీదు యొక్క జీవితంలో దేవుని తోడును బట్టి, తన భక్తిని బట్టి, తన యొక్క స్థితిగతులను బట్టి దేవుడే తనని ధైర్యపరిచి, ఇదిగో నా అన్నలు చంపలేకపోయారు, రాజు చంపలేకపోయారు, ఇశ్రాయేలు ప్రజలు చంపలేకపోయారు, ఇదిగో నేను నిన్ను చంపుతానటువంటి మాట తను తెలియపరిచినప్పుడు నేనేమైనా కుక్కలాగా కనపడుతున్నానా, నక్కలా కనపడుతున్నటువంటి ఆ ఫిలిస్తీయుడు తెలియపరుస్తున్నాడు. ఆ గొలియాతు అనేటువంటి వ్యక్తి మాట్లాడుచున్నాడు. అయితే ఈ దావీదు చిన్నవాడే, యుద్ధ నేర్పరి కాదు. యుద్ధంలో ఎదుటి వ్యక్తి మీద ఎలా పోరాడాలి, ఎలాగా జయించాలనే ఆలోచన లేదు. కానీ తనకు తెలిసినది ఒక్కటే, ఒడిసె తిప్పటంలో నేర్పరి. ఏం తిప్పటంలో? ఒడిసె తిప్పటంలో నేర్పరి. ఆ ఒడిసె తిప్పటంలో నేర్పరిగా ఉన్న అతను ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడండి. ఒక పక్కన ఒక రాయి, ఒక రెండో రాయి, మూడో రాయి, నాలుగో రాయి, 5 రాళ్ళు ఏరుకొని తనని చంపటానికి ఆ రాయి పట్టుకొని చూస్తున్నప్పుడు ఆ గొలియాతు యొక్క రియాక్షన్ మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ఒరే పిల్లవాడా, నువ్వు నన్ను ఏం చేస్తావరా? ఎంతోమంది వీరులు శూరులు నన్నేమీ చేయలేకపోయారు, నువ్వు నన్నేం చేయగలనటువంటి ఆలోచన తను కలిగి ఉన్నప్పుడు, తను కలిగినటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టి, తను కలిగినటువంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు నా పక్షాన ఉన్నటువంటి ధైర్యము తనకు ఎవరిచ్చారు? దేవుడే దయచేశాడండి. ఈరోజు మన జీవితంలో యథార్థంగా ఉంటున్నామని మనం అనుకుంటామండి. ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉండి ఒకలాంటి ప్రార్థన, ఇంటికి పోయిన తర్వాత మళ్ళా వేరేలాంటి జీవితం జీవిస్తే కుదిరిద్దా? కుదరదు. అంతదాకెందుకు సూటిగా ఈరోజు దేవుడు ఇదిగో భూలోకమందంతటా నీవు ఎలాంటి వాడవని నీ గురించి దేవుడు చెబుతున్నాడు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నామో, ఎంత లోక సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నామో మనకే తెలుస్తుంది. ఎందుకంటే మన అంతరాత్మకి మనకే తెలుస్తుందండి. ఆనాడు గొలియాతుని దావీదు జయించడానికి గల కారణం ఏంటంటే దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు గనుక ఆ చిన్న రాతితో ఒడిస్తో తన నుదుటికి తగిలిన వెంటనే ఏదైనా గాయం తగిలినప్పుడు వెంటనే వెనకబడాలి. ఇక్కడ ఏమైందంటే రివర్స్లో ముందుకి పడతాడు. దేవుడు ఒక్క నెట్టుంటాడు. నాకు చూడ నేను అనుకుంటున్నాను, ఒక్క తన్ను ఉంటాడు. ఏంట్రా నువ్వు మా వాళ్ళు చేసేది ఏందని ఆ తగలటము ఈ తనటం రెండు ఒకేసారి జరిగిపోయినాయి. ఈ రీతిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా యథార్థమైనటువంటి స్థితి కలిగి ఉంటే, మనము ఈ యోబు గారిని బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎందుకు యథార్థముగా ఉండలేకపోతున్నాం, మనం ఎందుకు న్యాయముగా జీవించలేకపోతున్నాం, మనం ఎందుకు భక్తి కలిగి ఉండలేకపోతున్నాం, మనం ఎందుకు చెడుతనాన్ని విసర్జించలేకపోతున్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం యథార్థముగా ఉంటే మంచిదే, నీతిమంతులుగా ఉంటే మంచిదే, న్యాయవంతులుగా ఉంటే మంచిదే, దేవుని యందు అమితమైన భయము భక్తి కలిగి ఉంటే ఇంకా మంచిది, చెడుతనాన్ని విసర్జిస్తే ఇంకా మంచిది. కానీ ఏమైనా లోపాలుంటే వాటిని మనం సరి చేసుకునే వారమై మనము ఉండాలి. ఈ పాఠంలో ప్రాముఖ్యంగా అపవాది అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఏమండి, అపవాది దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే వాడికి పని పాట లేదు. వాడి పనులు ఏంటంటే ఇటు అటు తిరుగుతూ ఉంటాడండి. ఆ మాట చూద్దాం ఏమంటున్నాడు అపవాది ఒకసారి. 6వ అధ్యాయం చదువుకుందామమ్మా. మొదటి అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన
ఒక నిమిషం అండి. వచ్చిన దినం ఒకటి ఆ, తటస్థించెను. ఆ దినమున అపవాది అగు వాడు వారితో కలిసి వచ్చును. ఇది ఇక్కడ చూస్తూ ఉంటే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున కూడా అపవాది అగు వాడు కూడా వారితో కలిసి వచ్చాడంట. దేవదూతలు దేవుని ఎదుట నిలబట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళ వీళ్ళకి కనపడకుండానేమో దొంగసాటుగానేమో అపవాది కూడా దేవుని ఎదుటకు వచ్చి నుంచున్నాడు. ఏం చేస్తాడో ఏందని గమనించడానికి అక్కడ చూద్దాం అమ్మా. ఆ 7వ వచనం చూద్దాం. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితినని యెహోవాకు ప్రత్యక్షం ఇచ్చినండి. ఇప్పుడు ఏమన్నాడు అపవాది? భూమి మీద ఏం చేస్తున్నాడు? అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అడిగి పని లేదు. మనకన్నా కుటుంబ వ్యవస్థ ఉంది, బిడ్డలు ఉంటారు, అనేకమైనటువంటి పనులు ఉంటాయి, భారములు ఉంటాయి. వాడికి ఒకటే పని, దేవుని యొక్క బిడ్డల్ని లోక సంబంధమైనటువంటి స్థితిలో పడవేయాలని, యథార్థముగా జీవిస్తున్న వారి జీవితంలో యథార్థత తీసివేయాలని ఆలోచన కలిగి ఉంటారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి మాట యథార్థత మనం కలిగి ఉంటే ఏదో ఒక రోజు మనం కలిగిన యథార్థతను బట్టి, మంచిని బట్టి, మనం చేసే కార్యమును బట్టి ఫలము పొందుకుంటామా? పొందుకోమా? తప్పకుండా పొందుకుంటాం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము యథార్థమైనటువంటి జీవితం తప్పకుండా జీవించాలి. ఈ యథార్థమైనటువంటి జీవితం దేవుని ఎదుట, మన ఎదుట మన యొక్క నమ్మకాన్ని దేవునికి గుర్తుగా కనపరిచేటువంటి రీతిగా ఉంటుంది. మనం చేసేటువంటి యథార్థమైనటువంటి స్థితి, యథార్థమైనటువంటి ప్రార్థన, యథార్థమైనటువంటి విజ్ఞాపన, యథార్థమైనటువంటి సమస్తం కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా చేసేటువంటి స్థితి దేవుడు మనకి కలుగు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక మనకి యథార్థత కావాలా లేదా? కావాలండి. మనలో యథార్థత లేకుండా మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేం. మనలో యథార్థత లేకుండా మనం ఏది కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యము చేయలేం. ఒకరోజంట పొద్దున పాస్టర్ గారు చెప్పాడు, దాన్ని వేరేలాగా మార్చి చెబుతాను. ఒకరోజు ఒక యవ్వనస్తుడు ఫారెన్ వెళ్తున్నాడు అంటండి. ఫ్లైట్లో ఒక దేశానికి వెళ్తున్నాడు. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తున్నాడు అనుకోండి. అమెరికా ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తను వాష్రూమ్కి వెళ్ళాలని అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాడు. వెళ్ళే సందర్భంలో తన పర్సు తనకు అడ్డుగా ఉందని ఆ పర్సు తీసి గోడ మీద పెట్టాడంటండి. ఒక ప్రాంతంలో పెట్టాడంట హడావుడిగా. ఆ ప్రాంతంలో పెట్టి తను మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ పర్సు మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఈలోపు ఒక ప్రయాణికుడు వచ్చాడు అదే వాష్రూమ్లోకి. వచ్చినప్పుడు చూస్తే ఆ పరిస్థితులు చూస్తున్న సందర్భంలో ఏదో పర్సు కనపడతా ఉంది. ఆ పర్సులో ఏముందంటే డబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే లావుగా ఉంది. కొన్ని అనేకమైన ఏటీఎంస్ అయ్యి ఉంటాయి కదా, ఏదైతే ఉండాలో ఆ పర్సులో ఏదైతే లాభం ఉందో, ధనం ఉందో అది ఉందంటండి. వెంటనే తను చేసిన పని ఏంటంటే దాన్ని తీసుకొని ఆ విమానపు యజమానులు లేకపోతే ఆ విమానపు శాఖ పోలీసులకి అప్పగించాడంట. ఇప్పుడు తనలో యథార్థత ఉందా లేదా? యథార్థత ఉంది. అదే పర్సు అదే ప్లేస్లో నువ్వో నేనో మనమో ఉన్నాం అనుకోండి. ఒకసారి ఇమాజినేషన్ చేసుకుందాం, అబద్ధాలు చెప్పమాకండే. మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం అని నేను అడుగుతా. ఏమండి అన్నా, ఏం చేస్తాం? దేవా ఉన్నావయ్యా, నువ్వు పొద్దునేగా ప్రార్థన చేసి నాకు బాగా బాధ ఉంది, ఇబ్బంది ఉందని నువ్వే ఇచ్చావయ్యా అనుకుంటావేమో. అవునా కదా? కనుక యథార్థత కలిగి ఉండటం అంటే మనది కానిది మనకు అక్కర్లేదండి. పొరుగు వానిది ఏది కూడా ఆశించకుండా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నమ్మకముగా దేవునికి ఇష్టమైన రీతిగా జీవించటమే యథార్థత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 2వ పాయింట్, న్యాయవంతుడనై. న్యాయము, నీతి. మనం అసలు నీతిమంతులము కానే కాదు. భూలోకమందంతటను నీతిమంతుడు ఒక్కడును లేడు. కానీ దేవుని యొక్క నీతి ఆయన యందు మన విశ్వాసం ఉంచుడు ద్వారా మనము పొందుకున్నామండి. లేఖనాలను బట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ నీతిమంతుడి యొక్క స్థితి మనలో ఉన్నదా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా యథార్థత మనకు అర్థమైపోయింది ఆల్మోస్ట్. రెండవది న్యాయవంతుడు, అంటే నీతి, నమ్మకము, నిజాయితీగా ఉంటాం. ఈ న్యాయమైనటువంటి స్థితి
మన జీవితంలో ఏం చేస్తుందంటే మనకున్నటువంటి పరిస్థితిని హెచ్చుగా మారుస్తుంది. హల్లెలూయా. ఉదాహరణకి ఒక డ్వాక్రా గ్రూపులో అనుకుందామండి. డ్వాక్రా గ్రూపులో అందరూ సభ్యులు ఉంటారు. ఎంతమంది ఉంటారు? సుమారు 10 మంది ఉంటారా? 10 మంది ఉంటారు. వెరీ గుడ్. ఆ 10 మంది సభ్యుల్లో న్యాయముగా నమ్మకంగా ఉండేవాడిని ఒక ప్రెసిడెంట్గానో లేకపోతే ఒక అధికారిగానో దేనిగా అనుకున్నా సభ్యురాలుగా అనుకుందాం. లీడర్. వెరీ గుడ్. ఒక లీడర్గా ఎన్నుకుంటారు. ఆమె కరెక్ట్గా ఉందో లేదని ఇంకొకరు కూడా ఎన్నుకుంటారా లేదా? ఆమె ఏంది చిన్న లీడరు, ఏమో పెద్ద లీడర్ అనుకోండి. వారిని ఎన్నుకోవటానికి గల కారణం ఏంటంటే వారు మంచివారా కాదా, వారు మోసపరుస్తారా లేకపోతే అవమానపరుస్తారా, లేకపోతే మనకు రావాల్సినటువంటి ధనమును వారు ఏమైనా దోచుకుంటారా, ఇందాక చెప్పిన ఆ పరుసులాగా, లేకపోతే ఎలా అని చూస్ చేసుకొని కానీ ఆ మిగిలిన 8 మంది మాట్లాడుకొని కానీ వారిని ఎన్నిక చేసుకుంటారు. అంతేగాని ఒక్కసారిగా రావటమే అమ్మా నువ్వు ఉండమ్మా అని ఎవరైనా అంటారా? అనదు. ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే మబ్బి పెట్టాలని చూస్తారో వారు ఆ లీడర్గా ఉండాలని ఆలోచన కలిగి ఉంటారు. చాలా సందర్భాలు మనం గమనిస్తే మిగిలిన వాళ్ళని మబ్బి పెట్టాలని ఆలోచన కలిగిన వాళ్ళు నేనుంటాను ముందుకు వస్తారు. మిగిలిన వాళ్ళు తక్కువ వాళ్ళ నువ్వు ఆగమ్మా సాల్లే కానీ, ఇదిగో దేవమ్మ గారు ఉందలే కానీ ఉంటుందిలే, జయమ్మ గారు ఉంది కానీ దేవమ్మ పక్కన జయమ్మ పక్కన ఉంటుందిలే, ఉన్నానమ్మా మీ ఇద్దరు అక్క జిల్లా కలిసి దోచుకోండి అనేవాళ్ళు కూడా ఉంటారా లేదా? ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న సందర్భం ఏంటంటే మనలో న్యాయము నీతి కనపరిచేవారిగా ఉండాలి. నీ న్యాయము, నీ నీతి, నీ యథార్థత నీ మనుషులకి, నీ బంధువులకి, నీ కుటుంబస్తులకి కనపడకపోయినా పర్వాలా, నిన్ను సృష్టించిన దేవునికి కనపడగలిగితే ఇదిగో ఈ బహుమతి యోబుకి ఇచ్చినటువంటి ఆ ఖ్యాతి దేవుడు తప్పకుండా మనకి దయచేస్తాడండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనుకుంటా ఉంటాం, ఆహా ఈరోజు చక్కగా నేను బిర్యానీ తినాలి, లేకపోతే ఈ తినాలి, చక్కగా నిద్రపోవాలి, అనేకమైన ఆశలు, ఆలోచనలు, తలంపులు మనం కలిగి ఉంటాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. అదే రీతిగా మన ఆశయమై ఉండాలంటే నేను న్యాయము కలిగి ఉండాలి, నా నీతి దేవునికి కనపడాలి, నా యథార్థత, నా విశ్వాసము, నా భక్తి, నా జీవితము దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. ఏదో ఒక రోజు దేవుని దగ్గర బహుమానం మనం పొందుకోవాలి కదా. ఆ బహుమానం మనం పొందుకోవాలంటే ఈ లోకములో మనం బ్రతికి ఉండగానే, ఈ లోకములో దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడే ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలండి. చచ్చిపోయినటువంటి వ్యక్తి మరలా పోయి నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను చేసిన తప్పు అంటే కుదరదు. ఎప్పుడైతే మరణించాడో ఆ మరణంతో తన యొక్క జీవితం ముగించబడింది. అందుకనే మనం గమనిస్తే ఆ ధనవంతుడు దివికస్ అనేటువంటి వ్యక్తి పాతాళంలో పడి ఉంటాడు. లాజరు, దరిద్రుడు లాజరు అబ్రహాము రొమ్మును అమ్ముకొని ఉన్నప్పుడు నా తండ్రివైన అబ్రహామా అని కేకెత్తాడండి. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు అతనికి, ఇదిగో నేను ఈ వేదన చెందుతున్నాను, నీ చిత్తమైతే నా సహోదరులు ఉన్నారు, వారికి కూడా వాక్యము పంపించండి, తెలియపరచండి, లేకపోతే నేను వెళ్ళేటట్టు చేయండి అంటే చాలు ఇక చాలుయ్యా. వారు దేవుని యందు విశ్వాసం ఉండి నమ్మకం ఉంచితే వారు యోబు ఆ మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే తప్పకుండా వారు రక్షణ పొందుతారులే, లేకపోతే ఏమవుతుంది అనేటువంటి మాటలు అక్కడ మనం చూస్తూ ఉంటామండి. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయకరమైనటువంటి జీవితం, న్యాయవంతమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఈ న్యాయవంతమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదంలో ఇక కొద్దిగా ఇద్దాము కొద్దిగా ఆపుదామని ఉండదు, సమృద్ధిగా ఆయన ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటారు. ఎందుకంటే మనం మొదటిగా యథార్థతను పొందుకున్నాం, రెండోదిగా న్యాయముని అనుసరించి ఉంటున్నాం కనుక అబ్రహాము గారి యొక్క జీవితం మనం క్షుణ్ణముగా జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన నీతి, ఆయన యథార్థత, ఆయన కుమారుని బలిగా ఇవ్వటానికి వెనుకంజ ఏలా. ప్రభువా నేను ముసలివాడినో ఎలాంటి వాడినో నువ్వు నాకు కుమారుడిని ఇచ్చావు, ఓకే నాకు ఇష్టమైన వాడే, నేను ప్రేమించేవాడినే, అయినప్పటికీ నీవు అడిగావు గనక నా నీతిని, నా యొక్క యథార్థతని నువ్వు టెస్ట్ చేస్తున్నావు గనక నేను బలిగా ఇస్తానయ్యా అని తన పెందల కాడ లేచి గాడిదని ఒక పనివాడిని పిల్లవాడిని తీసుకుని వెళ్ళాడా లేదా? వెళ్ళిపోయాడండి. చివరి వరకు తనని ఆ బలి ఇవ్వటానికి ఆ కట్టెల మీద పేర్చే వరకు కూడా తనకు తెలియదు దేవుడు తనని కాపాడుతాని. ఆ కత్తి ఎత్తి దూసేలోపు ఆటోమేటిక్గా ఆపు అనేటువంటి మాట, నిన్ను పరీక్షిస్తున్నాను నేను, నీ పరీక్షలో పాస్ అయ్యనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయవంతులైనటువంటి న్యాయమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండటానికి
ఇష్టము కలిగి ఉండాలండి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే అన్యాయపు స్థితి చేయడానికి ఆలోచన మన దరిదాపులకు వచ్చిన మనం ఆ విషయంలో దూరంగా ఉండాలి. ఎప్పుడైతే మనలో నీతి, నమ్మకము, యథార్థత కలిగి ఉంటూ ఉంటామో ఆటోమేటిక్గా అటువంటి తలంపులు మన దరిదాపులకు కూడా రావు. కనుక న్యాయవంతమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మూడవ జీవితము దేవుని యందు భయభక్తులు కలిగి. గడిచిన రాత్రి కూడా మనం విన్న కొన్ని మాటలు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడా? శపిస్తాడా? ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నా కుమారుడు, నా కుమార్తె నేను ఏదైతే తెలియపరిచానో ఆ రీతిగా వారు ఉన్నారే. నా ఆజ్ఞని, నా మాటల్ని వారు తూచా తప్పకుండా పాటిస్తున్నారే. కనుక నేను వారిని దీవించాలి, వారిని ఘనపరచాలి, వారి పక్షాన గొప్ప కార్యములు నేను చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటాడండి. అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో మన యొక్క స్థితిగతుల్లో, ఈ జీవన విధానములో సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వచ్చిన చోటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. అవునా కదా? అవును. నా ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులుగా ఒకసారి మనం ఎలా ఉంటాం అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే ఈ న్యాయమైనటువంటి జీవితం జీవించే వాళ్ళు గొడవలు పడవచ్చా? గొడవలు పడకూడదు. ఇంకా మనం చూస్తూ ఉంటే ఎదుటి వ్యక్తి మీద ఒకలాంటి మాటలు కూడా మనం మాట్లాడటానికి ఆలోచన కలిగి ఉండకూడదు. నేను ఒకసారి అడుగుతాను, ఏమనుకో మాకండి, అన్న నువ్వెవరి మీద గొడవలు పడ్డావా లేదా? పడ్డావు. ఇప్పుడు ఆ పడిన వ్యక్తి నీకు ఎదురేయడానికి ఏం చేస్తావు? ఇప్పుడు దేవుడు మాట్లాడినావు, దేవుడు సన్నిధిలో ఉండి ఆ పడిన వ్యక్తి నీకు ఎదురయ్యాడు అంటే నిన్ను ఏమన్నా అన్నాడో లేకపోతే ఏం చేశాడో నీ ఇష్టం. అంటే ఆ విషయం నీకు తెలుసు, ఆ మనిషి కూడా పేరు చెప్పొద్దు, ఆ వ్యక్తి నీకు ఎదురైతే ఏం చేస్తావు అమ్మా? ఏం చేయవా? ఏం చేస్తావు మరి? ఒక 100 రూపాయలని ఇచ్చి పంపి పాపం ఇంటికి పోతాడు. ఊరుకో అన్నా, నిజం చెప్పు అన్నా, ఏం చేస్తావు? దొరికేవరా నువ్వు? ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నా, నన్ను అట్టంటావా? ఉదాహరణకు అనుకుందాం, వరకు ఇమాజినేషను, నిన్న ఒకళ్ళు ఏంద్రా నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి, అది ఇదని, ఇక్కడ వాళ్ళు కాదులే వేరే వాళ్ళు ఏదో అన్నారు. అన్నప్పుడు ఒక్కసారిగా దేవుడు నీ పరిస్థితి స్థితి మార్చి ఒక లక్షాధికారి నిన్ను చేశాడు అనుకో, వాడు వచ్చాడు నీ ముందుకి ఏదో అడగటానికి, నువ్వు ఇక అతనికి ఇస్తావా ఇవా? పెట్టి తీసుకొని మొత్తం పో అంటావా? ఇస్తావు, కాదని నేను అన్నట్లా. కానీ అడగాల్సింది అడుగుతావా లేదా? అడుగుతావా అన్న? ఇప్పుడు మీరు చెప్పండి జయం గారు, అర్థమైందా పాఠం? మీకు ఒకరి మీద గొడవ పడాలని ఆలోచన వచ్చింది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచారు, హేళన చేశారు, దూషించారు, లేకపోతే వేరే వేరే చేశారు. వారు మీకు ఎదుటిగా వచ్చారు, లేకపోతే మీ కాడికి సహాయానికి వచ్చారు. మీరు ఏం చేస్తారు? యథార్థంగా చెప్పండి. ఈరోజు పాఠము యోబు గారి జీవితాన్ని బట్టి యథార్థవంతుడు ఆయన ఎందుకు అయ్యాడు, ఆయన న్యాయవంతుడిగా ఎలా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉన్నాడు, చెడుతనమును ఎలా విసర్జించాడు, తన జీవితాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడు అన్నది పాఠం. చెప్పండమ్మా, చెప్పండి. పేర్లు వద్దులేండి, ఎందుకులే కానీ. సరే చెప్పండి అయితే. ఓకే, ఓకే, అదే అవమానకరమైనటువంటి మాటలు తెలియపరిచారు. మంచి పని చేశారు. మనసులో కూడా ఎక్కడ అడుగుదాము, లేకపోతే ఏదైనా అయితే వీళ్ళకి ఏమైనా అయితే బాగుండన్న ఆలోచన రాలేదా? అంటే ఓపెన్గా మాట్లాడుకుందాం, మనం దేవుడికి అప్పచెప్పాం. వెరీ గుడ్ అమ్మా. సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటే ఏదైనా మనల్ని అవమానించి హేళన చేసి హింసించిన వాళ్ళు మనకు ఎదురైతే అప్పుడు ఏం చేస్తాం అన్నది మనకి వాళ్ళకి తెలిసింది, దేవుడికి తెలిసింది. ఇప్పుడు మీ వంతు మీరు చెప్పండి అమ్మా. ముందైతే మీకున్న మాటలను బట్టి అడిగేస్తారు ముందు.
ఇక నుంచైనా మంచిగా ఉండేటట్టు వాళ్ళ మనసు మార్చని ప్రార్థన చేస్తావు వ్యక్తిగతంగా. వాళ్ళనైతే కాసేపటికి క్షమిస్తావు. ఓకే, మీరు అమ్మగారు క్షమించామని దేవమ్మ గారు చెప్పిందని ఒక మాటలు చెబితే కాదు, మీకు ఆయాసకరమైనటువంటి గొడవ సంబంధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పని చేసినటువంటి అక్కో చెల్లో, ఆడవాళ్ళే ఉంటారుగా మ్యాక్సిమం, అంతేనా? వాళ్ళు మీకు ఎదురయ్యారు, నిన్నేదో అడిగారు, సహాయం అడిగారు, నువ్వు పోనీలేమ్మా నువ్వే కాదు నువ్వు అంద నాకేం పర్లేదు, మా పిల్లవేలే మా అమ్మాయి వేలని ఇస్తావా? 2-3 డైలాగులు ఏమన్నా మాట్లాడతావా? ఒకలాంటి ద్వేషం కలిగి ఉంటావా? క్షమిస్తావా తప్పకుండా నిజంగానే? వదిలేసావా? ఏమాత్రం కోపం లేదా? ఎక్కడన్నా కానీ ద్వేషం లేదా? ఓకే, మరి వాళ్ళకు అంటే అది నువ్వు మార్చుకొని వాళ్ళ గురించి కూడా మారేటువంటి మనసు కలిగి ఉండాలని ప్రార్థన చేయాలని ఆలోచన కలిగి ఉన్నావు. మంచిదండి. సర్వసాధారణంగా మానవులుగా ఉన్నటువంటి మనము మనకు వచ్చిన కాడి నుంచి ఎవరో ఒకరి మీద ద్వేషము కానీ, అసూయ కానీ, కోపము కానీ, సమయం వస్తే వాళ్ళ సంగతి తేల్చాలనేటువంటి ఆలోచన కానీ తప్పకుండా ఉండిద్ది. కానీ దేవుడు మనల్ని ఎలాగా క్షమించాడో, నాకు జయమ్మ గారు అన్నట్టు, దేవుడు ఏ రీతిగా మన పక్షాన మనం పాపులుగా వ్యర్థమైనటువంటి స్థితిలో, దరిద్రపు స్థితిలో ఉన్నప్పటికీ ఆయన అమూల్యమైనటువంటి రక్తము మన కొరకు చిందించడానికి ఆయన ఎలాగైతే మన కొరకు మరణించాడో, మనము కూడా ఏం చేయాలంటే ఎప్పుడైతే రక్షణ అనేటువంటి ఈ గొప్ప బాప్తిస్మమైనటువంటి కృప, ఆ భాగ్యాన్ని మనం పొందుకున్నామో, మన గొడవలు, చింతలు, బాధలు అన్నీ కూడా వాటితో పాటు మరణించిపోవాలి. అంటే వారి మీద ఉన్నటువంటి ఆలోచన మనం పూర్తిగా తుడిచివేసుకోవాలి. అంతేగాని నేను చెప్పేది బాప్తిస్మం తీసుకోవాలంటే ఈ చెయ్యి వరకు నేను ముంచను, ఈ చేత్తో కొట్టిన తర్వాత తీసుకుంటానంటే కుదరదు. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు మిమ్మల్ని అలగటానికి గల కారణం ఏంటంటే, మనము నీతిమంతులుగా ఉండాలి, మనము నీతిమంతులుగా జీవించాలంటే మన ఊహలో కూడా తప్పు ఉండకూడదు, మన ఆలోచనలో కూడా తప్పుడు దరిదాపులకు కూడా రానివ్వకూడదండి. అందుకనే ఈ పరిశుద్ధమైనటువంటి దేవుడు మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మన జీవితంలో ఎన్నో కోల్పోయాం, మన జీవితంలో మనుషులు ఎన్నో మాటలు మాట్లాడారు, ఎన్నో నిందలు మన మీద పడ్డాయి, ఎన్నో అపజయాలు మనకు ఎదురవుతూ ఉన్నాయి. కానీ యోబు వంటి జీవితం మనం కలిగి ఉంటే, తను కలిగినటువంటి స్థితిగతులు, తను కలిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితం కనుక మనలో ఉండగలిగితే, చివరిలో యోబు జీవితంలో ఎలాగైతే 2 అంతల ఆశీర్వాదము దేవుడు దయచేశాడో, అట్టి కృప, అట్టి ఆశీర్వాదము దేవుడు మనకు కూడా దయచేయును గాక. ఎప్పుడు? మనము కూడా పూర్తి యథార్థత కలిగి ఉన్నప్పుడు, మనము కూడా న్యాయమైనటువంటిది మన జీవితంలో జరిగించినప్పుడు, మనము కూడా 3వ ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు, మనము కూడా 4వదిగా మనలో ఉన్నటువంటి లోపాలు, చెడు తీసి వేసినప్పుడు అండి. ఈ 2వ పాఠములో మనం గమనిస్తే, మనము న్యాయమైనటువంటి జీవితం జీవించటం మనకిష్టమో కాదో తెలియదు, కానీ దేవునికి ఇష్టమై ఉన్నదండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. అట్టి వారిని దేవుడు ప్రేమిస్తాడంటండి. దేవుని ప్రేమను పొందుకుంటే మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో. 3వ పాయింట్లోకి మనం వెళ్తే, దేవుని యందు భయభక్తులు కలిగి. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలని చాలామంది అనుకుంటారు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని మాటలు వారు వింటున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వాడి హృదయాన్ని సరిచేయాలనే ఆలోచన కలిగి ఉంటాడు. వారి హృదయంలోనికి వాక్యమైనటువంటి ఆ యొక్క ప్రశస్తమైనటువంటి ఆ వాక్యపు మాటలు వారి హృదయంలోకి చొచ్చుకొని పోతూ ఉన్నప్పుడు, నిజమే కదా నేను ఈరోజు ఇలా ఉన్నాను, నిజమే కదా నా జీవితంలో ఒకానొక దినం నా భక్తి లేనటువంటి స్థితిలో ఉన్నాను, కనుక ఎప్పటికైనా నా జీవితము మార్చబడనటువంటి ఆ ప్రేరణ దేవుడు కలిగిస్తూనే ఉంటారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనంలో మనం చూడగలిగితే ఆదికాండం నుంచి ప్రకటనల దాకా ఎవరైతే దేవుని యందు అమితమైన భక్తి భయము కలిగి ఉన్నారో వారు దేవునిచే దీవించబడుచూనే వచ్చారు. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మాట, నాకు ఇష్టమైనటువంటి మాట, ఎవరైతే దేవునిచే దీవించబడ్డారో వారి పొందుకున్నటువంటి ఆశీర్వాదము, వారు పొందుకున్నటువంటి ఆ గొప్ప దీవెన వారి తరతరాలకు కూడా వస్తూనే ఉన్నదండి. ఇప్పుడు మనము దేవునిచే దీవింపబడేటువంటి స్థితి కలిగి ఉంటే మన బిడ్డలు దీవించబడతారు, వారి బిడ్డలు
దీవించబడతారు, వారి బిడ్డలు దీవించబడతారు. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఉద్దేశము, ఆశ, ఆలోచన, వారి నెరవేర్పు బిడ్డలు చూస్తూ ఉంటారు కనుక ఆ బిడ్డలు ఏం చేస్తారంటే వారు కూడా ఏదో ఒక రోజు పెద్దవారు అవుతారు. మా అమ్మ నాన్నలు ఈ రీతిగా మమ్మల్ని పెంచారు కనుక నేను కూడా ఈ రీతిగా మిమ్మల్ని పెంచాలి, ఎలాగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండే రీతిగా వారిని పెంచాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండే విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండే వారమై ఉండాలండి. ఈ భయము భక్తి మన జీవితంలో కలిగి ఉండాలంటే టోటల్గా మన శరీర సంబంధమైనటువంటి సమస్త విధములైనటువంటి ఆశలు, ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, కోరికలు, నిర్ణయాలు చనిపోవాలి. అంతేనే కదా, చనిపోవాలి. ఒక అక్కాయి ఒక మీటింగ్కి వెళ్ళింది, చాలా భక్తి కలిగి ఉండేటువంటి అక్కాయి ఒక ప్రార్థనా మీటింగ్కి వెళ్ళింది, ఆ గొప్ప బహిరంగ సభకి వెళ్ళిన సందర్భంలో ఆ అక్క దేవుని వాక్యాన్ని ఆ దైవజనుడు బోధిస్తున్నాడు. ఈ రీతిగానే బోధిస్తూ ఉన్నప్పుడు అక్క కొద్దిసేపు ఒక 20 నిమిషాలు దేవుని మాటలు వింది. ఇక తర్వాత ఏం ఆలోచన వచ్చిందంటే, ఇంటి దగ్గర బిడ్డలు ఎలాగున్నారో ఆలోచన వచ్చింది అనుకోండి. వరకు సర్వసాధారణంగా ఆలోచన వచ్చి ఫోన్ తీసి ఫోన్ చేయటం మొదలు పెడుతుంది. ఇంటికాడ వాళ్ళు ఫోను చేద్దాము, ఎలా ఉన్నారు ఏందని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఫోన్ ఇంటికాడ వాళ్ళు తీయట్లా. ఇంకా ఆమె మనిషి ఏడే ఉంది కానీ మనసు ఏడ ఉంటుంది, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంటికాడ ఫోన్ చేయకపోతే మనం తెలివి తక్కువ వాళ్ళం అన్నా, ఇంటి పక్కన వాళ్ళకి చేస్తాంగా, వాళ్ళు తీలా ఫోను, మనకు తెలిసిన వాళ్ళల్లా చేసాం, ఫోన్ తీలా. అప్పుడు తన టెన్షన్ ఎలా ఉందంటే భయంకరమైనటువంటి టెన్షన్లో ఉంది. అయితే దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఆమె భక్తిని టెస్ట్ చేద్దామని, అమ్మ ఇప్పుడు నేను చెప్పిన మాటను బట్టి నువ్వేమనుకుంటున్నావు అని బహిరంగ సభలో అడిగాడండి. తన ఆశ, ఆలోచన, తలంపులేమో ఇంటి వైపు తిరుగుతూ ఉన్నాయి. దేవుని వాక్యము వినపడుచున్నప్పుడు ఆ వాక్యము వినకుండా ఆమె ఆలోచన అంతా కూడా అపవాది ఏం చేశాడంటే సైడ్ తీసుకెళ్ళిపోయాడు. ఆమె ఉండటానికి మనిషి ఇక్కడే ఉంది కానీ మనసేమో వేరే చోట ఉంది. ఆ మాట అడిగిన వెంటనే ఆమె గుండె జల్లు అంది. ఏం చెప్పారు పాస్టర్ గారు, మళ్ళీ చెప్పండి అంది. అదేనమ్మా, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి మనుషులు భయము భక్తి కలిగి ఉండాలంటే ఎలా జీవించాలని ఒకసారి చెప్పమంటే ఆమె తెల్ల ముఖం వేసుకొని చూస్తూ ఉందంటే ఒకసారిగా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనకు వేరే ఆలోచనలు రావటానికి వీలు లేనే లేదు. ఉదాహరణకి మనం పరలోకం వెళ్ళామనుకోండి, అందరం ఉదాహరణ అంటున్నాను, పరలోకం వెళ్ళి ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నప్పుడు ఆయన బిడ్డలందరూ నా దగ్గర ఉన్నారని ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో మనం పక్క వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నా, ఆ సమయాలు ఏమి ఉండవులేండి, ఊరక ఇమాజినేషన్ చెబుతున్నా, పక్కన వాళ్ళకి ఏమైనా గిల్లినా ఏమైనా మాట్లాడుతున్నా దేవుడు ఏం చేస్తాడు, ఉంటాడు, ఊరకుంటాడా? అబ్బాయి ఏంటి నువ్వు చేసేది, అమ్మా నా బిడ్డ ఏంటి నువ్వు అనేటువంటి ఆలోచనలు అక్కడ ఉంటాయి తప్పకుండా. అంటే నేను చెప్పాలనుకున్నటువంటి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము మొదటిగా భయము భక్తి కలిగి ఉండాలంటే ఒకలాంటి శ్రద్ధ కలిగేటువంటి జీవితం మన జీవితంలో ఉండాలండి. ఈ శ్రద్ధ మనకి ఎప్పుడు వచ్చిందంటే, దేవుడు లేకపోతే నా బ్రతుకు లేదు అనే జీవితం మనకి ఎదురైనప్పుడు శ్రద్ధ వచ్చింది. ఇంకా ఈ భక్తి భయం ఎప్పుడు వచ్చింది తెలుసా, మనకి సడన్గా ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అప్పుడు గుర్తొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దేవుడా ఏందయ్యా నాకు ఈ బాధ అంటావా లేదా? పాస్టర్ గారు వెళ్ళి అమ్మ ప్రార్థనకు రమ్మ వత్తనాలు పండి అని తెలిసినప్పుడు ఏం పర్లేదు, వచ్చి ఉన్నట్టు పరిస్థితులు. ఎప్పుడైతే ఈ భయంకరమైనటువంటి సందర్భం ఎదురైందో ఆటోమేటిక్గా వారిలో భయం వచ్చి ఆ భయములో నుంచి భక్తి వస్తుందండి. ఇందా నేను చెప్పాగా, పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడైనటువంటి దివికస్కి అట్టొచ్చింది భక్తి. బాగా బతికినప్పుడేమో చక్కగా అన్ని తిన్నాడు, అన్ని బట్టలు వేసుకున్నాడు, అక్క అందరిని బంధువులందరినీ పిలిపించాడు, జల్సాలు, తన డబ్బు సమస్తాన్ని చూపించాడు, అయిపోయింది, మరణించాడు. చివరికి చనిపోయి ఆ పాతాళంలో వేదన పడుచున్నప్పుడు నా తండ్రి అయిన అబ్రహామా అనేటువంటి మాట అక్కడ తెలియపరుస్తున్నాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనలో భయభక్తులు కలిగి ఉండేటువంటి ఆ ఉత్తేజము ప్రతి దినము కూడా నూతన పరచబడాలి. హల్లెలూయా. ప్రతి దినము కూడా మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. ఈరోజు నా భక్తి ఎలాగుంది,
దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను, ఎలా జీవించాను, ఎలా మాట్లాడాను, ఎలా నా జీవితాన్ని ముందుకు కొనసాగించాను, ఎట్టి రీతిగా ప్రార్థించాను, ఎన్ని సమయములు దేవుని సన్నిధిలో నేను గడిపానన్నది మనం జ్ఞాపకము చేసుకోవాలి. మా ఆత్మీయ తండ్రి సామ్యూయల్ పాస్టర్ గారు చెప్పే మాట, మనకి ఒక రోజులో ఎన్ని గంటలు అన్నా, ఒక రోజుకి ఎన్ని గంటలు అన్నా, ఒక రోజు ఒక దినానికి ఎన్ని గంటలు అన్నా, 12, 24 గంటలు అన్నా. ఒక పూట నుంచి ఇంకో పూటకి 12 గంటలు. నువ్వు కరెక్ట్గానే చెప్పావులే. 24 గంటల్లో ఎన్ని గంటలు మనం ప్రాముఖ్యంగా ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి? మనకు సమయం దొరికినప్పుడల్లా దేవుని పాదాల చెంత చేరి ఆయన ప్రార్థించి ఆయన వాక్యం ధ్యానించి మనలో ఉన్నటువంటి లోపాలు సరిచేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి మనసు మనం కలిగి ఉండటానికి ఎప్పుడైనా కానీ మనం ముందుకు ప్రయాసపడటం మంచిదే. సరే, మంచిదే, బాగానే చెప్పారు. ఈరోజు పొద్దున్నే 7ంటికి మనం పిక్నిక్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? పిక్నిక్కి వెళ్తున్నాం. ఆ పిక్నిక్లో ఫస్ట్ బాపట్ల బీచ్కి వెళ్తున్నాం. అది అయిపోయిన వెంటనే చెరాలో మంచి హోటల్ ఒకటి ఉందంట, అరిటాకు వేసి భోజనం పెట్టే హోటల్ ఒకటి ఉందంట. దానికి పోయి భోజనం చేస్తున్నాం. అది అయిపోయిన వెంటనే మనము ఒంగోలులో ఏదో సర్కస్, లేకపోతే ఏదో పిల్లలకు సంబంధించినటువంటి ఆ సర్కస్ అనుకున్న ఎడుగుడు వచ్చిందిగా, సర్కస్ ఉందంట. ఆ సర్కస్కి వెళ్తున్నాం. ఇప్పుడు పొద్దున్నే మనం 8ంటికి రెడీ అయ్యి ఒక బస్సు ఏర్పాటు చేయబడింది. ఆ బస్సు ఎక్కి ప్రారంభపు ప్రార్థన, పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారు, లేకపోతే మనం ఉంటే మనం, అయ్యా నువ్వు బస్సు ఆపు, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోవాలి, కళ్ళు మూసుకో. అసలు ముందు 1, 2, 3 సార్లు ఆయన పరీక్ష ఇస్తాం మనం, ఇతను ప్రార్థనా పరుడా కాదా అని. అతను కొద్దిగా ఏమైనా వేరేలాగుంటే ఇక కొద్దిగా అట్టట్టుండి ప్రార్థన చేసుకుంటామండి. ఇక బస్సు బయలుదేరింది. బస్సు బయలుదేరుతూ ఉంటే మన ప్రార్థన కూడా బయలుదేరిద్దా? జాగ్రత్తగా చెప్పండి సమాధానం. ఎందుకంటే దేవుడు చూచుచూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. చూసినా విన్నా ఒకటేలేండి. బస్సు బయలుదేరుతుంది. ఉందా? ఉండిద్దా? దిక్కులు మారిపోతాయి, చూపులు మారిపోతాయి. ఇందాకేమో 24 గంటల్లో మేము ప్రతి సమయం ఉన్నప్పుడు ప్రభుతో గడుపుతూ ఉన్నారు. ఇది ఎప్పుడైతే ఇది ప్రారంభమైందో, యాత్ర ప్రారంభమైందో, పిక్నిక్ ప్రారంభమైందో, చూపులు ఆలోచనలు మారిపోయినాయి. బీచ్ వచ్చింది, బాపట్ల బీచ్. మన ఎదురుందనుకోండి బీచ్, ఇదే బీచ్ అనుకోండి తెల్లగా. ఈ బీచ్లో మనం మునుగుతాం. అప్పుడు ఏమొచ్చింది? ప్రార్థన చేస్తారు. ఎవరన్నా ఆటలు ఆడుతూ ఉంటారు. పిల్లలు ఉంటే పిల్లల్ని గమనిస్తూ ఉంటారు. కొద్దిగా భయస్తులైతే మోకాళ్ళ దాకా లోపలికి వెళ్తారు. కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళైతే ఇక్కడ దాకా వెళ్తారు. ఇక్కడ దాకా వెళ్ళి అటు ఇటు చుట్టూ జనాలు ఉంటే పర్లా, లేకపోతే వాడు కూడా ముందుకు వచ్చేస్తాడు. లేనిపోయింది ఏమైనా అయితే ఎందుకు, నాకెందుకని. అక్కడ కూడా ప్రార్థన ఉండదు. అక్కడి నుంచి ముగించుకొని భోజనానికి వచ్చాం. అరిటాకేసేటువంటి భోజనం, బుట్ట భోజనం, ఆ భోజనం ఈ భోజనం అంటూ ఉంటారు. ఈ మధ్య జనాలు ఆకర్షించబడతాను. బుట్ట భోజనం తినడానికి వచ్చాం. హోటల్లో చక్కగా కూర్చున్నాము. భోజనం వడ్డించాడు. అప్పుడు కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది ప్రార్థన. అవునా కదా? భోజనం కాడ ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ భోజనం తింటున్నాం, పరిశుద్ధపరచండి, మాకు శక్తిని బలాన్ని దయచేసి చేయమని మీ కృతజ్ఞత ద్వారా తెలియపరుస్తున్నామని ప్రార్థన చేస్తాం. అయిపోయింది. అది అయిపోయినాక మళ్ళీ బస్సు బయలుదేరింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? సర్కస్కి వెళ్ళాలి. అంటే మీరు నా మాటలు వింటున్నారు లేదని నేను క్యాచ్ చేస్తున్నా. ఎవరైతే సమాధానం చెబుతారో వాళ్ళు వింటున్నట్టు జాగ్రత్తగా. హల్లెలూయా. ఈ సర్కస్కి వెళ్ళే సందర్భంలో, సర్కస్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన ఉండదు, వెళ్ళినాక ప్రార్థన ఉండదు. అక్కడ నవ్వుకుంటా పిల్లల్ని చూసుకుంటా వాళ్ళకి గంతులు వేస్తూ ఉంటే ఆహా ఓహో అనుకుంటా ఉంటాం. తిరిగి మరలా బయలుదేరి గృహానికి వచ్చేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయిద్దాం. బహుశా అది ప్రార్థన గుర్తుంటేనే. అవునా కదా? చక్కగా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చినాక చేసే పని ఏంది? ప్రార్థన చేయరండి. యథార్థంగా చెప్పాలంటే ప్రార్థన చేయకుండా ఏం చేస్తారు తెలుసా? చక్కగా మనం ఏదో పని చేసి వచ్చినట్టు అలసిపోయి స్నానం చేస్తే చేయటం, లేకపోతే నిద్రపోవటం, మరలా తిరిగి పొద్దునే లేచి అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. అవునా కదా? ఇప్పుడు ఒక దినము నీ జీవితంలో నీవు కోల్పోయినట్టా కాదా? కోల్పోయినట్టే. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ పిక్నిక్ లాగా మన జీవితంలో మన సమయాన్ని దొంగిలించే ప్రతి కార్యము మనకు అవసరము లేనే లేదు. ఒకవేళ చూడాలంటే చూద్దాం, వెళ్దాం. వెళ్ళేంతసేపు పాటలు పాడుకుంటా వెళ్దామండి, దేవుణ్ణి మహిమపరుస్తా వెళ్దాం. వెళ్ళిన తర్వాత కొద్ది నిమిషాలు ఉండాలంటే ఉందాం. మరలా తిరిగి వచ్చేటప్పుడు ప్రార్థన, మరలా అక్కడ ఆగుదాం. అయితే ఒకసారి నేను వివరంగా తెలియపరుస్తాను. ఇప్పుడు మరలా మనం భయభక్తులతో కూడినటువంటి పిక్నిక్ చేస్తున్నాం. వరకు ఒక ఆలోచన.
ఈ భయభక్తులతో కూడినటువంటి పిక్నిక్కి వెళ్ళటానికి ముందుగానే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదిగో ఏ ప్రమాదము రాకుండా, ఏ సమస్య రాకుండా, ప్రభువా నీ చిత్తము అవునా కాదా, మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదని ప్రార్థన చేస్తాం. ఓకే, వెరీ గుడ్, దేవుడు వెళ్ళని అన్నాడు. ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళ్తాం. అక్కడ ఆ బస్సు డ్రైవరు పాటలు పెడతా ఉంటాడు, సినిమా పాటలు పెడతా ఉంటాడు. అతనికి ముందుగానే మనం చెబుతాం దేవుడు పాటలు పెట్టాలి అని. ఆ సందర్భంలో చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభువుని పాటలు పాడుకుంటూ బాపట్ల బీచ్ దాకా వెళ్తాం. బాపట్ల బీచ్ దగ్గర కూడా వెళ్ళి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుంటామండి. ప్రభువా క్షేమంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలని ప్రభువుని ప్రార్థిస్తాం. ఆ బీచ్లో కొద్ది నిమిషాలకు మనం ఉన్న తర్వాత మరలా మనం బయలుదేరుతాం. బయలుదేరే ముందు మరలా ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇలా వెళ్దామని మేము అనుకుంటున్నాము, నీ చిత్తమైతే నడిపించని అనేకమైనటువంటి ప్రార్థనతో కూడినటువంటి మాటలు అక్కడ తెలియపరిచి మళ్ళీ మనం బయలుదేరి ఆ భోజనానికి వెళ్తాం. భోజనం దగ్గర ప్రార్థన చేసుకుంటాం, భోజనం చేస్తాం. అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ పిక్నిక్ వెళ్ళిన తర్వాత ఆ యొక్క సర్కస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా శక్తివంతమైన ప్రార్థన దేవుని యందు భయము భక్తి కలిగిన వారు చేస్తారు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొద్ది నిమిషాల్లోనే 2 స్వభావములు కలిగినటువంటి పిక్నిక్ ప్రయాణం గురించి మనం తెలుసుకున్నాం. ఈ రెండిట్లో ఏది శ్రేష్టమన్నా? ప్రార్థనతో కూడినటువంటి ప్రయాణమే శ్రేష్టమండి. హల్లెలూయా. ఈ పిక్నిక్లు ఎలాంటి చేయొచ్చా చేయకూడదంటే చేయం కాదు. ఎప్పుడు టెన్షను బాధలు ఇబ్బందులు ఉండేటువంటి మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క ఆ వాతావరణం, దేవుడిచ్చినటువంటి సృష్టిలో ఇచ్చినటువంటి సముద్రం కానీ సమస్తం కానీ చూస్తూ ప్రభువుని ప్రార్థించి ఆనందించి మయం పొందుట మనకెంతో ధన్యకరము ఆశీర్వాదకరమై ఉన్నది. ఈరోజు పాఠంలోనికి మనం వస్తే 3వ పాయింట్, దేవుని ఎదుట భయము భక్తి కలిగి ఉంటే మనకి ధైర్యము, శక్తిని, మనలో ఉన్నటువంటి అపజయమును, మనలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి స్థితులు, మనలో ఉన్నటువంటి ఆ భయముతో కూడినటువంటి ఆ యొక్క ఆలోచనలు మన నుంచి దేవుడు దూరం పరుస్తాడు. కనుక ఈ భయము భక్తి కలిగి ఉండేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలా లేదా? తప్పకుండా కలిగి ఉండాలండి. కుటుంబంలో దేవునిచే దీవించబడినటువంటి బిడ్డలు, దేవునిచే నడిపించబడినటువంటి బిడ్డలు, తల్లిదండ్రులు భయము భక్తి కలిగి ఉంటే బిడ్డలు కూడా అదే కలిగి ఉంటారు. తల్లిదండ్రులు గొడవలు కలిగి ఉంటే బిడ్డలు అదే కలిగి ఉంటారు. తల్లిదండ్రులు ముచ్చట కలిగి ఉంటే బిడ్డలు అదే కలిగి ఉంటారు. అనా తల్లిదండ్రులు సీరియల్ చూస్తుంటే బిడ్డలు సీరియల్ చూస్తారు, తల్లిదండ్రులు కొట్టుకుంటా ఉంటే బిడ్డలు కొట్టుకుంటారు. కనుక మనము ఏమి చేయాలంటే దేవుని సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉండటానికి ఇష్టపడితే బిడ్డలు కూడా అదే నేర్చుకుంటాడు. తద్వారా మనం దీవించబడతాం, ఆశీర్వదింపబడతాం. 4వ పాయింట్, చివరి పాయింట్ మనం చూస్తే చెడుతనమును విసర్జించిన వాడు యోబు గారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితం గురించి నేను వ్యక్తిగతంగా ఆలోచన చేసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదో చిన్నది మేము ప్రభు ద్వారా ప్రార్థన ద్వారా చిన్నది ఏదైనా పొందుకున్నప్పుడే ఎంత సంతోషం వచ్చిద్దో, ఎంత ఆనందం వచ్చిద్దో, ఎంతగా మనం పరవశించిపోతున్నామో, మరి యోబు జీవితంలో అంత గొప్ప స్థితి, కుటుంబము, ఆస్తులు, సమస్తము అన్నీ ఉన్నప్పటికి కూడా తను దేవుని యందు యథాప్రకారమే బలులు అర్పిస్తూ బిడ్డల నిమిత్తం, తన కుటుంబం నిమిత్తం బలులు అర్పిస్తూనే వచ్చాడు. నాకు ఆలోచన ఇంకా ముందుకు నడిపించిన విధానం ఏంటంటే, తన స్థితిలో అన్నీ పోయినాయి. భార్య దూషించింది, బిడ్డలు పోయారు, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఖ్యాతి పోయింది, బంధువుల్లో పేరు పోయింది, చివరికి ఊరిలో కూడా ఉండకుండా తనకు వచ్చినటువంటి శరీర సంబంధమైనటువంటి ఆ అనారోగ్యముతో, ఆ కురుపులతో, ఆ గాయములతో ఊరిలో ఎక్కడ వెలుపులు ఉండి బూడిద పూసుకొని అలా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఎందుకు దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేకపోయాడు? ఎందుకు దేవుడి నామాన్ని దూషించలేకపోయాడు? ఎందుకు తన జీవితంలో చూస్తూ ఉంటే అంత స్థితి తనకు ఎదురైంది, అంత పరిస్థితులు తనకు ఎదురైనవి? వ్యక్తిగతంగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే యోబు ప్లేస్లో అన్న కానీ, నేను కానీ, మీరు కానీ మనం ఉన్నాం అనుకోండి, ఏంది పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. ఏదో ఒక సందర్భంలో, అయ్యా ప్రభువా నీ గుండె ఉంటే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నడవాలంగా, నీకు మనసు ఉందయ్యా, అసలు మనసున్న నన్నేందా ఎలా చేసావు అంటావా లేదా? ఏమండి, వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే అమ్మగారు అంటావా లేదా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యోబు జీవితాన్ని బట్టి మనం కూడా అన్నీ ఉన్నప్పటికీ ప్రభువును స్తుతించేవారుగా ఉండాలి, ఏమీ లేకపోయినప్పటికీ ప్రభువును స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకంటే యోబు వలె దేవుడు ఒకానొక దినములో మనల్ని పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు.
నిన్ను హెచ్చిస్తాడు దేవుడు, నిన్ను దీనమైనటువంటి స్థితిలో కూడా నడిపిస్తాడు. కానీ నీ భక్తి, నీ యథార్థత, నీ నీతి, నీ జీవితం ఎలాగున్నదని దేవుడు పరిశీలన చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, మనలో చెడుతనము ఏమైనా ఉన్నదా లేదా అన్నది పక్కన వాళ్ళు చెబితే మనకు తెలియదు, మనంతటా మనకే అర్థమైద్ది. అవునా కదా? ఒక వ్యక్తి ఏకాంతంగా ఉన్నప్పుడు ఏ మనసు కలిగి ఉంటాడో అదే తన నిజమైనటువంటి జీవితం. ఒక వ్యక్తి ఏకాంతంగా ఉన్నప్పుడు ఏ ఆలోచన, ఏ తలంపులు, ఏ ఉద్దేశాలు కలిగి ఉంటాడో అదే తన నిజమైన జీవితం అండి. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు అపవాది మన గురించి పరలోకం వెళ్ళాడు దేవుడి దగ్గరికి. ఇమాజినేషన్ ఈరోజు అంతా మన గురించి పరలోకం వెళ్ళాడు దేవుని దగ్గరికి, దేవదూతలతో వెళ్ళాడు. ఏంట్రా అపవాది ఎందుకు వచ్చావు? ఏంటంటే దేవుడు మన పేరు చెప్పి అక్కడ చెప్పాలంటే మనం ఈ లోకంలో ఏ స్థితిలో ఉండాలన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇంకో మాట నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుచున్నాను. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. ఒక్క నిమిషము. 3వ వచనం చదవండి అమ్మా. దేవుడు న్యాయ విధిని రద్దుపరచున సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచున నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించినేమో. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమందు వర్ధిల్ల చేయును. చదవండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క పాఠమును బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మనము జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, ఎలా వెతకాలి దేవుణ్ణి? మనం జాగ్రత్తగా వెతకాలి. అదేవిధంగా మనలో ఉన్నటువంటి లోపాలు కూడా మనం జాగ్రత్తగా వెతికి వాటిని విడిచి పెట్టాలి. 4వ పాఠం చెడుతనమును విసర్జించటం. ఇక్కడ మనం ఏదైతే మొదటి పాయింట్లో మాట్లాడుకున్నామో అవే ఇక్కడ మళ్ళీ మనకు కలబడతా ఉంటాయి. సర్వశక్తిగల దేవుని బతిమాలుకొని ఎడల నీవు పవిత్రవై యథార్థవంతుని ఎడల, అంటే బతిమాలుకోవటం అంటే ఏంది? ప్రార్థన చేయటం, ఆయన కన్నీటి విడిచి మనం ఆయన సన్నిధిలో గోజాడటం, ఆయనకు విన్నవించుకోవటం, దేవుణ్ణి అడగటం. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఇందాక మనం యథార్థతను గురించి మాట్లాడుకుందాం. యథార్థత మనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన యందు శ్రద్ధ నిలిపి ఉంచుతాడు. ఒకలాంటి శ్రద్ధ మనం మన మీద దేవుడు కలిగి ఉంటాడు. పొద్దున్నే మనం లేచాం, నా బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు అన్న శ్రద్ధ, నా బిడ్డ ఈ ఆలోచన కలిగి ఉన్నాడు కనుక, నా కుమారుడు నా కుమార్తె ఈ ఆలోచన కలిగి ఉన్నారు కనుక అది నెరవేర్చాలి. ఆ శ్రద్ధ దేవుడు మన పక్షాన శ్రద్ధ కలిగి ఉంటే మన పనులు మన కార్యాలు జరుగుతాయా జరగవా? తప్పకుండా జరుగుతాయి. మనం ఒకటి అనుకుంటే దేవుడు 2 చేయొచ్చు, 10 చేయొచ్చు. తప్పకుండా ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదా. 2వ పాయింట్, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయనండి. ఇప్పుడు ఈ నీతి మనకెందుకు అవసరం? మన కుటుంబాలు వర్ధిల్లాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే మొదటిగా మనం నీతి కలిగి ఉండేవారమై ఉండాలి, న్యాయయుక్తలమై ఉండేవారమై ఉండాలి. 3వదిగా మనం చూస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండును, తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదువు. కొంతమందిని మనం చూస్తూ ఉంటే మొదట్లో మనకు పరిచయం అయినప్పుడు సరైనటువంటి పరిస్థితులు వాళ్ళకి కనపడవు. కానీ
కొద్ది దినాలు అయిన తర్వాత చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. అంటే వారు కలిగి ఉన్నటువంటి యథార్థతను బట్టి, భక్తిని బట్టి, నీతిని బట్టి వారిని దేవుడు అభివృద్ధి పరిచాడు. అభివృద్ధి పరుస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఏం చేయాలంటే ఆ అభివృద్ధి పొందుకోవటానికి ఆలోచన కలిగి ఉండేవారిగా, ఆ అభివృద్ధి పొందుకునేటువంటి ఆ యొక్క తలంపులు మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. అప్పుడు నీ స్థితి మొదటగా కొద్దిగా ఉండను, తుదన నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద దినములు నీడవలే ఉన్నవండి. భూమి మీద దినాలు ఎలా ఉన్నాయంటే మన వెంట నీడ వచ్చినంతసేపు వచ్చింది, మనం లేకపోతే నీడ లేదు. కనుక ఈ దినములు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు ఏం జరిగిద్దో మనకి తెలీదు, ఎప్పుడేమేం పోతామో మనకి ఎప్పుడు తెలీదు, ఎప్పుడు ఎలాగ మన జీవితాలు ముందుకు కొనసాగుతాయో మనకి తెలియదండి. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యోబు గారిని బట్టి ఈరోజు పాఠము, మనము యథార్థత కలిగి ఉండాలి, న్యాయయుక్తమైనటువంటి జీవితం కలిగి ఉండాలి, దేవుని యందు భక్తి కలిగి ఉండేటువంటి జీవితం కలిగి ఉండాలి, చివరగా చెడు మార్గాలను విసర్జించాలి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందామండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మొదట ఇచ్చిన ఆశీర్వాదం కంటే 2 అంతలుగా దేవుడు ఇతను ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడండి. కనుక ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి పాఠం ఏమైందంటే, మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా యథార్థత కలిగి ఉండాలి. రెండవదిగా న్యాయయుక్తమైన జీవితం కలిగి ఉండాలి. నీతిమంతుల యొక్క జీవితాన్ని బట్టి వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మూడవదిగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఎలాగంటే పూర్తి భయము భక్తి కలిగి ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగితే యోబు వలె మనల్ని కూడా దేవుడు దీవిస్తాడండి. ఇప్పుడు నేను మాట అంటాను, యోబు అంత శక్తిగా, అంత బలముగా, అంత దేవుని మీద ఆధారపడి ఉండడానికి గల కారణం ఏంటంటే, తన జీవితం గురించి తన ఆలోచన చేయాల, తన స్థితిగతుల గురించి తన ఆలోచన చేయాల, తన ఆలోచన, తన ఉద్దేశము, తన సంకల్పము సమస్తము కూడా దేవుని చిత్త ప్రకారం జీవించాలనే ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము కూడా దేవుని చిత్త ప్రకారం జీవిద్దాం. మనలో ఒకవేళ యథార్థత తక్కువైతే ఆ యథార్థత కలిగి ఉండటానికి మనం ఆలోచన కలిగి ఉందాం. ఒకవేళ నీతి మనకి తక్కువైతే ఆ నీతిని పొందుకునేటువంటి ఆలోచన కలిగి ఉందాం. ఒకవేళ భక్తి మనకు తక్కువైతే ఆ భక్తిని ఎలా పొందుకోవాలి ఆ ఆలోచన కలిగి ఉందాం. మనలో ఉన్నటువంటి చెడు తలంపులు మన పక్కన ఉన్న వారికి తెలియకపోవచ్చు, మన అనుకునే వారికి తెలియకపోవచ్చు, కానీ మనం సృష్టించిన దేవునికి సమస్తము తెలిసి ఉన్నాడు. ఆ చెడుని మనం దూరపరుచుకొని మన కుటుంబ ఆశీర్వాదము, కుటుంబ అభివృద్ధికి ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకొని దేవుని చిత్తమైనటువంటి జీవితం జీవించేటువంటి అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకే స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి, ఇటు రీతిగానైనా ప్రభా, ఈ శనివారపు విజ్ఞాపన ప్రార్థన కూడికలో యోబు గారిని తండ్రి మా ఎదుటికి మీరు తీసుకుని వచ్చారు తండ్రి. యోబు గారు కలిగి ఉన్నటువంటి యథార్థత, ఇదిగో తండ్రి, న్యాయయుక్తమైన నీతికరమైనటువంటి జీవితము, మీ యందు కలిగి ఉన్నటువంటి భక్తి, తన చెడు మార్గంలో విడిచిన స్థితిని అయిన తండ్రి, దాన్ని బట్టి ఇదిగో తండ్రి అపవాదికే మీరు సవాలు విసిరారు ప్రభా. ఆ అపవాదికి విసిరిన సవాలు యోబు జయించడానికి గల ఆ భక్తి మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. ఆ యథార్థత మీరు మాకు దయచేయండి తండ్రి. ఆ నీతి మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో మాలో ఉన్నటువంటి లోపాలు మేము తీసివేయటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మీ కృప లేనిదే, మీ దయ లేనిదే,
మీ ప్రేమ లేనిదే మేము ఏమైపోతాము నాయన తండ్రి. కనుక మేము బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ దినములు మీరు మాకు ఇచ్చినటువంటి నాయన తండ్రి, ఉచితముగా ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి అనే ఆలోచన మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నా దేవా, ఇదిగో తండ్రి, ఇదిగో ఈ రీతిగా నాయన ప్రభా ప్రతి కుటుంబాన్ని బట్టి వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డల యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగించండి ప్రభా, తీసివేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఏది మీకు అయిష్టముగా ఉన్నదో దాన్ని మీరు తీసివేయుదురుగాక. మీకు ఇష్టమైనటువంటి జీవితం మేము కలిగి ఉండటానికి మమ్మల్ని మీరు ప్రేరేపించి ఆ రీతిగా మా జీవితాల్ని మీరు నడిపించుదురుగాక. ఇదిగో నాయన ప్రభా, యోబు గారి గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో విషయాలుగా మమ్మల్ని మీరు నాయన తండ్రి ఆత్మీయ కోణంలో మీరు నడిపించారు ప్రభా. నిజమే నాయన ప్రభా, తన సహోదరులు వచ్చిన, తన భార్య దూషించిన తను వెనుకడుగా వేయలేదు తండ్రి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను, యెహోవాకు స్తుతి కలుగును గాక అనేటువంటి మాట తెలియపరిచారు తండ్రి. ఎంతోమంది నీ బిడ్డలు నీ యందు యథార్థత కలిగి ఉన్నారు కనుకనే వారు మీ ద్వారా దీవించబడ్డారు తండ్రి. ఎంతోమంది బిడ్డలు మీ యందు నీతి కలిగి ఉన్నారు కనుకనే వారు ఘనపరచబడ్డారు తండ్రి. ఎంతోమంది బిడ్డలు వారు మీ యందు అమితమైన భయము భక్తి కలిగి ఉన్నారు కనుకనే వారు ఆశీర్వదింపబడ్డారు తండ్రి. ఆ ధన్యత మీరు మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అట్టి కృప దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. ఎంతోమంది బిడ్డలు వారికి ఉన్నటువంటి చెడు విషయాలు, వారి లోపాలు సరిచేసుకొని మరలా మీ ఎదుట నూతనమైనటువంటి జీవితం కలిగి ఉన్నారు ప్రభా. ఆ జీవితం మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఇంతవరకు నీ మాటలు విన్న నీ బిడ్డల జీవితంలో ఒక నూతన కార్యం మీరు జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇక నుంచి నేను యథార్థత కలిగి ఉండాలని ఆ జీవితం నీ బిడ్డలకి మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇక నుంచి నేను నీతి కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మీరు ప్రేరేపించినందుకు మీకు స్తోత్రాలు దేవా. ఇక నుంచి నేను మీ యందు మాత్రమే, నా తండ్రి అయిన నా దేవుని యందు మాత్రమే భయము భక్తి కలిగి ఉండాలనేటువంటి ఆ ఆలోచన మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ మూడు కలిగి ఉంటే ఆటోమేటిక్గా చెడు వారి దరిదాపులో కూడా రాదని మీరు తెలియపరిచున్నారు తండ్రి. ఆ భక్తి నీ బిడ్డల ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డల జీవితాల్లో, వారి బిడ్డల జీవితాల్లో మీరు స్థిరపరచుదురుగాక. ప్రతి సమస్యను తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దూరాన సమీపాన్ని మాటలు ఆలకిస్తున్న బిడ్డల జీవితంలో మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఒక నూతనమైనటువంటి ఆలోచన నీ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు తిరిగి ఇంటికి వెళ్ళుచున్నప్పుడు ఇదిగో యోబును బట్టి దేవుడు నాతో మాట్లాడాడు. పరలోక రాజ్యములో నా గురించి దేవుడు అపవాదికి చెప్పాలంటే ఏం చెబుతాడా అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి కృప దయచేయండి తండ్రి. యోబును బట్టి తెలియపరిచాడు శ్రేష్టమైనటువంటి మాట. భూలోకమందంతటను యోబు వంటి భక్తుడు లేడు అన్నాడు తండ్రి. ఆ భక్తిని మేము పొందుకోవటానికి ఎలాగ మేము ఈ లోకంలో మా జీవితాన్ని ముందుకు కొనసాగించాలో మీరు ఆ నేర్పింపు, ఆ ఆలోచన, ఆ తలంపు మీరు మాకు పుట్టించినందుకు స్తోత్రాలు తండ్రి. మేము తిరిగి ఇంటికి వెళుచున్నప్పుడు ఇదిగో యోబు వలె మేము కూడా భక్తి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి అనే ఆలోచన మీరు మాకు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ కృపతో నడిపించండి. ప్రార్థనలు ఏకపించిన నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. దూరాన సమీపాన్ని మాటలు ఆలకిస్తున్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలందరి పక్షాన ఒక ఉన్నతమైనటువంటి కార్యం మీరు జరిగించమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలు ఆలకించిన బిడ్డలకును, దూరాన సమీపాన దేవుని మాటలు వింటున్నటువంటి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి యోబు వలె నేను కూడా జీవించాలనేటువంటి అట్టి ప్రేరేపణ ఇది మొదలుకొని నీ బిడ్డల జీవితాల్లో మీరు స్థిరపరిచి నడిపించి బలపరచమని ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మరియు ఆయన సమాధానము, ఆయన తోడు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు పేరు పేరును తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.